ఇటీవల సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఎందుకంటే మతం మారితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తించదని, ఎస్సీకి సంబంధించిన వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు వర్తించదని. ఎందుకంటే క్రైస్తవంలో మరియు ఇస్లాం, ముఖ్యంగా క్రైస్తవంలో కుల వ్యవస్థ లేదని. ఎందుకంటే హిందూ మతం మరియు బౌద్ధ మతం, సిక్ మతంలో మారిన వారికి అందులో ఆ మతంలో వారికి ఎస్సీ అట్రాసిటీ హోదా అందులో మాత్రమే కుల వ్యవస్థ ఉందని పునరుద్ఘాటించింది. అయితే అసలు విషయాలు ఒకసారి చూస్తే అసలు ఈ కేసు మొదట ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. ఆ రాష్ట్రంలో ఒక పాస్టరు తనను కులంతో దూషించారని కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే సదరు వ్యక్తులు తను ఎస్సీ అయిన తర్వాత మతం మారి గత కొన్ని సంవత్సరాలుగా పాస్టర్ వృత్తి చేస్తున్నారని, తను ఎస్సీ కాదని, హిందువు కాదని వారు నిరూపించడంతో హైకోర్టు ఆయనపై ఎస్సీ కేసు వర్తించలేదు. సదరు పాస్టర్ సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు కూడా ఏపీ హైకోర్టు వాదన సుప్రీంకోర్టు సమర్థించింది. దీన్ని బట్టి చూస్తే కుల వ్యవస్థ ఉన్న మతంలోకి మారితే మాత్రమే ఈ చట్టాలను వర్తింపజేస్తుంది, కానీ కుల వ్యవస్థ లేని మతంలోకి పోయినప్పుడు మాత్రము ఈ చట్టాలను వర్తింపజేయాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే కొందరు వ్యక్తులు వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ పొంది కూడా తను మతం మారి మత ఆచారాలను, క్రైస్తవ మత ఆచారాలను పొందుతూ హిందువులో ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ఎస్సీని తీసుకుందాం అనుకోండి. తను మతం మారి క్రైస్తవ ఆచారాలు పాటిస్తూ క్రైస్తవ సంప్రదాయాలు వారు జీవిస్తుంటారు. కానీ విద్యా వ్యవస్థ సర్టిఫికేట్ల విషయం కోసం తను మాత్రం ఎస్సీ అని సర్టిఫికేట్ పొందుతారు. ఇది చాలా తెలిసిన ఓపెన్ సీక్రెట్ బహిరంగ రహస్యమే. కానీ ఇటువంటి వ్యవస్థ వల్ల అసలైన హిందూ ఎస్సీలకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని వివక్ష అయితే ప్రస్తుతానికి అయితే అంత లేదు, కానీ కొద్ది గొప్ప వివక్ష ఉన్నప్పటికీ వాళ్ళు హిందూ మతాన్ని ఆచరిస్తూ హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. అసలైన హిందూ ఎస్సీ వాళ్ళకు అభ్యంతరం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి ఈ వ్యవస్థలోని లోపాలను గుర్తించి అసలు క్రైస్తవులు ఎవరు, వాళ్ళగా అసలు ఎస్సీ హిందువులు ఎవరు గుర్తించి అసలు సర్టిఫికేట్లు ఇవ్వాలి. ఎందుకంటే సర్టిఫికేట్ జారీ చేసేటట్టు గ్రామంలో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ సర్టిఫికేట్ జారీ చేస్తేనే హిందూ మతంలో ఉన్న ఎస్సీలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యే పోటీ చేసిన వాళ్ళు క్రైస్తవాన్ని అనుసరిస్తూనే మళ్ళీ ఎస్సీ కేటాయించిన ఎమ్మెల్యే కూడా వాళ్ళు పోటీ చేస్తారు. ఇది తెలంగాణలో ఒక సదరు ఎమ్మెల్యే కూడా ఇలా చేస్తున్నారని అభిప్రాయం ఉంది. మరి కొందరు కాబట్టి అసలైన హిందూ ఎస్సీలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.